ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా జంగారెడ్డిగూడెం పిఎసిఎస్ శత వసంతి వేడుక. ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్తో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్కు జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రిక అందించిన ఎండీ పాలపర్తి శ్రీనివాస్. సంబరాల నిర్వహణపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. ఇనుమూరు గ్రామ భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్. ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు. దినదినాభివృద్ధి చెందుతున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి అనుగుణంగా పిఎసిఎస్ లావాదేవీలను కూడా మరింత పెంచే విధంగా కృషి చేయాలని ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు సూచించారు. జంగారెడ్డిగూడెం పిఎసిఎస్ శత వసంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్తో కలిసి అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ సహకార సంఘాలను కూటమి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ 27 కోట్ల రూపాయలుగా ఉన్న జంగారెడ్డిగూడెం పిఎసిఎస్ లావాదేవీలను మరింతగా పెంచేందుకు త్రిసభ్య కమిటీ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయుల సహకారంతో నియోజకవర్గంలోని పిఎసిఎస్లను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం జంగారెడ్డిగూడెం పిఎసిఎస్ అధ్యక్షులుగా పనిచేసిన పరిమి సత్యనారాయణ, గూడపాటి రాధాకృష్ణ, సురేందర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మానికల నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాతూరి అంబేద్కర్, కొంచాడ దుర్గాప్రసాద్, కార్యదర్శి బోడ ఆనంద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్తో పాటుగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడానికి ఒక మంచి మార్కు ఉంది ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. ఈ జిల్లాలో అతి స్పీడ్గా అభివృద్ధి చెందిన పట్టణం కానీ టౌన్ కానీ ఏదైనా ఉందంటే అది జంగారెడ్డిగూడెం అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. అదే మన ఈ మధ్యన మున్సిపాలిటీగా కూడా అప్గ్రేడ్ అయిన సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటామంటే మనందరికీ కూడా చాలా సంతోషం అవుతుంది. ఈ పెరిగినటువంటి జంగారెడ్డిగూడాన్ని పోలిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బ్యాంకు పరిస్థితి 27 కోట్ల రూపాయలంటే ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి బ్యాంకు సిబ్బందికి కానీ అట్లాగే మరి 3-man కమిటీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ యొక్క కూటమి ప్రభుత్వం రైతులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని కోఆపరేటివ్ సిస్టంలో కానీ ఇంకా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉంటే ఈ యొక్క కోఆపరేటివ్ గురించి చెప్పాలంటే ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో మరి మన జిల్లాకే ఫస్ట్ టైం మనకి అప్కాప్ చైర్మన్ వచ్చింది. ఈ జిల్లాకి 1,50,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కలిగినటువంటి అప్కాప్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది ప్రభుత్వంతో సంబంధంలే, ఇది స్వయం ప్రతిపత్తిగా అంటే మనం వ్యాపారం చేస్తా ఉన్నాం, లాభం వచ్చినా మనకే, నష్టం వచ్చినా మనకే. అంటే మనం ఎంత జాగ్రత్తగా చేయాలి. లాభ నష్టాలను మించి కోఆపరేటివ్ వ్యవస్థ అంటే 100 సంవత్సరాల నుంచి అనేక మార్పులు కూడా చెందుతూ ఎన్టీ రామారావు గారు హయాంలో వచ్చాక ఇది సింగిల్ విండో అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ సహకార రంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు చేసుకున్నటువంటి విషయాన్ని మీ అందరి దృష్టిలో కూడా నేను పెడతా ఉన్నాను. సొసైటీ 100 years రిజిస్ట్రేషన్ సందర్భంలో చైర్మన్ గారికి, అలాగే డైరెక్టర్స్ కి, అలాగే ఒక సొసైటీ సంబంధించిన సెక్రటరీకి, స్టాఫ్ కి అందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరి ఒక సొసైటీ ఒక మంచి ఫౌండేషన్ తోటి, పిల్లర్స్ తోటి ఈరోజు 100 years మరి జరుపుకుంది. మరి ఇప్పుడున్న ఈ యొక్క 3-man కమిటీ ఉందో ఈ యొక్క సొసైటీని అందరు గట్టిగా చెప్పినట్టు కమర్షియల్ బ్యాంక్స్ కి మరి పోటీగా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ ని తీసుకొచ్చే విషయాలపై వాళ్ళు చెప్పడం జరిగింది. సో మరి గట్టిగా సహకారంతో
చింతలపూడి కాన్స్టిట్యూన్స్ లో ఉన్న అన్ని ప్యాక్స్ కి మరి వారి యొక్క సపోర్ట్ అటు మోరల్లీ అట్లాగే ఫినాన్షియల్లీ అలాగే ఏదైతే మరి సొసైటీస్ తీసుకెళ్లి ప్రపోజల్స్ పెడతారో ఆ విషయంలో కూడా మరి పాజిటివ్ రెస్పాండ్ అయ్యి తీసుకుందండి, దాంట్లో ఫీజిబిలిటీ చెక్ చేసి మరి శాంక్షన్ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మీరు కూడా టైం టు టైం మరి సొసైటీకి ఆదాయం ఎట్లా తీసుకొచ్చే విధంగా మరి చేస్తే బాగుంటుందో ఆ విషయంలో కూడా మీరు ఎప్పుడు కూడా తరచూ మరి పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు జరపడం ఎంతో అభినందనీయమని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కొనియాడారు. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఆహ్వానించారు. సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమ వివరాలను తెలియజేసి ఈ సంబరాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడాది జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ సంక్రాంతి సంబరాల్లో తాను కూడా పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. గత ఏడాది జరిగిన సంబరాలు తనకెంతో సంతృప్తినిచ్చాయన్నారు. ఈ ఏడాది కూడా ఈ సంబరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. ఇనుమూరు గ్రామ భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం రెవెన్యూలోని ఇనుమూరు గ్రామస్తులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవితో కలిసి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఇనుమూరు గ్రామంలో గిరిజనేతర భూస్వాములకు అనుగుణంగా గిరిజనులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను అధికారులు ధ్వంసం చేయడంతో పాటుగా గిరిజనులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. గిరిజనులపై ఒక్కసారిగా 8 కేసులు నమోదు చేసిన ఘటన రాష్ట్రంలో ఇదే ప్రప్రథమన్నారు. ఈ విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి కూడా తీసుకువెళ్లామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి భూ సమస్యను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా పంట నష్టం చెల్లించాలని, గిరిజనులపై దాడికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముడియం నాగమణి, కుంజ రామారావు, పివి రామకృష్ణ, తామ ముత్యాలమ్మ, కారం భాస్కర్, మడకం సుధారాణి, బొరగం భూచంద్రరావు, జి సూర్యకిరణ్, ఎం జీవరత్నం, సవలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం ఇనుమూరు గ్రామంలో గత 4 రోజుల క్రితం గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకున్నటువంటి భూముల్ని 170 చట్టానికి విరుద్ధంగా 2005 అటవీ హక్కుల చట్టానికి విరుద్ధంగా గిరిజనులకు అండగా నిలవాల్సినటువంటి ఎంఆర్ఓ గారు, 170 చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఎస్ఐ గారు, వాళ్ళిద్దరూ కొంతమంది అరాచక మూకల్ని తీసుకెళ్లి పంటను ధ్వంసం చేసి అడ్డొచ్చినటువంటి గిరిజనుల్ని, మహిళలను చూడకుండా చీరలు లాగించి ఒక గిరిజన యువకుని తలబొట్టినటువంటి దుర్మార్గమైన చర్య రాష్ట్రంలో బహుశా ఈ బుట్టాయిగూడెం మండలంలో జరిగింది. అంతేకాకుండా వాళ్ళ భూముల రక్షణ కోసం మా భూములు ధ్వంసం చేయొద్దండి, మా భూములు కాపాడండి, మా పంటను రక్షించండి అని ప్రాధేయపడి ఏడుస్తూ బతిమలాడినటువంటి గిరిజనుల పైన రాష్ట్ర చరిత్రలో గిరిజనుల మీద 8 సెక్షన్లు పెట్టినటువంటి కేసు ఇప్పుడే చూస్తున్నాం. మీరు ఇదే పద్ధతిలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం. మొన్ననే గవర్నర్ గారిని కలిశాం, వీళ్ళ సంగతి చెప్పాం. గవర్నర్ గారు వెంటనే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. 23వ తేదీన బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామం పైన పోలీసు, రెవెన్యూ యంత్రాంగం గిరిజనుల మీద యుద్ధం ప్రకటించారు. అక్కడ దాడి చేసి వాళ్ళు వేసుకున్న పంటని దగ్గరుండి ట్రాక్టర్తో భూస్వాములకు అనుకూలంగా ఆ భూమిని దున్నించారు. అయ్యా, మేము కష్టార్జితం వేసుకున్నటువంటి పంటని ఈ రకంగా దున్నించడం ఏంటని అడిగినటువంటి గిరిజనుల మీద దాడి చేశారు, కొట్టారు. ఇది చాలా దుర్మార్గం. గిరిజనులు అంటే అమాయకులు, నోరు లేనోళ్ళు, ఏం చేసినా చెల్లుతుందనేటువంటి అహంకారంతో మీరు ఎలాంటి పనులు చేస్తున్నారా? గిరిజనుల మీద దాడి చేసినటువంటి ఎస్ఐ, తహసీల్దార్ మీద SC, ST అట్రాసిటీ యాక్ట్ కింద నమోదు చేయాలి. పంటకు నష్టపరిహారం ఇవ్వాలి. ఆ భూ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఎక్కడున్న అధికారులను హెచ్చరిస్తున్నాం. ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను జీలుగుమిల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి సుమారు 10 కిలోల 150 గ్రాముల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో ఈ కేసు వివరాలు పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు వెల్లడించారు. జీలుగుమిల్లి మండలం సరిహద్దు ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న 2 వ్యక్తులను ఆపి తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనం సీటు కింద గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆ 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నిందితులిద్దరూ ఒడిశా బోర్డర్ పరిసర ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి కామారెడ్డి వైపు అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైందన్నారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడంతో పాటుగా రాజ్పుత్, కమల్ సింగ్, ఆకుల వంశీలను గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జీలుగుమిల్లి సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 11 గంటల ప్రాంతంలో జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా మా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ గారు, ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెక్ చేస్తుండగా జీలుగుమిల్లి ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి వెహికల్ చెక్ చేస్తుంటే ఒక మోటార్ సైకిల్ అనుమానాస్పదంగా స్పీడ్గా వస్తుంటే జీలుగుమిల్లి ఎస్ఐ గారు సిబ్బంది కలిసి మోటార్ సైకిల్ని ఆపి చెక్ చేయగా కొత్త తరహా పద్ధతిలో మోటార్ సైకిల్ సీట్లు ఎత్తుగా ఉండటం వల్ల ఎందుకు ఎత్తుగా ఉంది అని చెప్పేసి ఎస్ఐ గారు వెరిఫై చేస్తే వాళ్ళు మోటార్ సైకిల్లో ఆ సీట్ని తీసి చూస్తే ఆ సీట్ నిండా గంజాయి ఉంది. సుమారు 10 కిలోల 150 గ్రాములకి దాంట్లో గంజాయి ఉంది, ఎండిపోయిన గంజాయి. ఆ గంజాయిని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే జీలుగుమిల్లి సిఐ గారు దర్యాప్తు ప్రారంభించి ఎస్ఐ గారు, సిఐ గారు సిబ్బందితో కలిసి ఇద్దరు దాంట్లో ఆ గంజాయి ఎక్కడి నుంచి వెళుతుందని చెప్పానంటే ఒరిస్సా బార్డర్ నుంచి కామారెడ్డి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది. వీళ్ళు పాత నేరస్తులు కొన్ని నేరాలు చేస్తున్నారని చెప్పేసి వెరిఫై చేస్తున్నాం. వీళ్ళ మీద కొన్ని కేసెస్ ఉన్నవి. వీళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ని 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్థాన బలమో వ్యక్తి బలమో కానీ శ్రీనివాసపురంలోని మరదాత నూతన రక్షణ దేవాలయం ఎంతో మహిమను సంతరించుకుందని జడ్పీటీసీ పోలాడి బాబ్జీ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని మరదాత నూతన రక్షణ దేవాలయం వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా క్రిస్మస్ ప్రార్థనలు జరిపారు. మరదాత నూతన రక్షణ దేవాలయం సంఘ కాపరి పాస్టర్ టి స్పజ్జన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ ఈ దేవాలయం వల్లనే ప్రభువుని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఈ దేవాలయం సంఘ కాపరి స్పజ్జన్ ప్రార్థనల వల్ల తమ గ్రామానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. ఈ దేవాలయానికి వచ్చే రోడ్డు, డ్రైనేజీని త్వరలోనే అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. అనంతరం గ్రామ ఉప సర్పంచ్ పోలినాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ గ్రామంలోని మరదాత నూతన రక్షణ దేవాలయంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయన్నారు. పాస్టర్ స్పర్జన్ ఆధ్వర్యంలో ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే ప్రతి సంవత్సరం ఇది రొటీన్గా స్పర్జన్ పాస్టర్ గారి దగ్గరికి రావడం, ఇక్కడ ఈ పబ్లిక్ ఇంతమంది హ్యూజ్గా జనం రావడం చూస్తే నాకేంటంటే మన గ్రామానికి కూడా ఒక రకమైన మంచి పేరు తీసుకొస్తామని నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే చాలామంది ఇందాక ఎవరో ఇక్కడ భోజనం చేసేటప్పుడు చెప్పారు, ఏదో విలేజ్లో పనిచేస్తాకి వెళ్తే శ్రీనివాసపురం చర్చికి వెళ్ళాలండి అని. అంటే ఈ చర్చికి ఎంత ప్రాధాన్యత ఉందో నాకు అర్థమవుతుంది. 100% స్థాన బలము, వ్యక్తి బలమో నాకైతే ఐడియా లేదు, కానీ నేనైతే ఈ చర్చి కట్టిన తర్వాత ప్రభు ఉన్నాడని నమ్ముతున్నా. నేను చూస్తున్నాను, పక్కనే ఉంటాను కనుక ప్రతి ఫ్రైడే ఈవినింగ్ ప్రార్థన జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఈరోజు యానివర్సరీ 100% ఏంటంటే ఈరోజు దగ్గర 2 నుంచి 3 వేల మంది వస్తారు. ఈ మధ్యకాలంలో ఈ రోడ్డు కొంచెం ఇదైన తర్వాత ఒక చిన్న హామీ ఇచ్చారు, కానీ ఇన్ టైంలో నెరవేర్చుకోలేకపోయారు. కనుక ఏంటంటే ఈ చర్చి కాడికి రావడానికి కొంచెం డ్రైన్స్, రోడ్స్ అవి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా 100% ఒక 10-15 రోజుల్లో నేను కంప్లీట్ చేస్తాను. మ్యాక్సిమం చర్చికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ పిల్లలకి జాబ్స్ రావడం అని, వాళ్ళ జీవితాల్లో సెటిల్ అవడం అని, నడవడికలో మార్పు రావడం అని, ఎవరికుండే ఇబ్బందులు అన్నీ కూడా బాగా సార్ట్అవుట్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. చక్కగా మీరు ఆరాధన చేస్తూ ప్రభువుని 100% ఆ ప్రభు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మీకు మరొకసారి చెప్తూ మీ అందరికి కూడా
బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్. మన మరణాత మందిరంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు. కాకపోతే నేను ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను పాస్టర్ గారి గురించి. మన మరణాత మందిరంలో మన మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకున్నట్లయితే వాళ్ళకి చదువు రాకపోతే చదువు వస్తుంది, అలాగే ఉద్యోగాలు రానటువంటి వారికి ఉద్యోగాలు వస్తున్నాయి, అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు పుడుతున్నారు, అలాగే వ్యవసాయంలో నష్టపోయినటువంటి రైతులు వారికి కూడా వ్యవసాయంలో బాగా కలిసి వస్తుందని చాలామంది నాతో కూడా చెప్పడం జరిగింది. మరి ఇన్ని అద్భుతాలు జరుగుతున్నటువంటి మన మరణాత మందిరానికి మీరందరూ కూడా తోడుగా ఉండాలని, ఈ క్రిస్మస్ని మనందరం కూడా సంతోషంగా ఆనందంగా కాంతులు పొందాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జంగారెడ్డిగూడెంలోని సీతారామస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు త్వరలోనే చేపడతామని ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న సీతారామస్వామి దేవస్థానంలో గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి ఆలయ పునర్నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలోని సీతారామస్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. భద్రాచలం దేవస్థానానికి వెళ్లే ముందు ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా ఉందన్నారు. అటువంటి ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుందన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి 1,50,00,000 లక్షల రూపాయలతో అంచనాలు వేయించి ప్రభుత్వానికి సమర్పించినట్లు చెప్పారు. దీనిలో 50 లక్షల రూపాయల గ్రామస్తులు చెల్లిస్తే మిగిలిన 1 కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేసి నిర్మాణం చేపడుతుందన్నారు. ఇప్పటికే గ్రామస్తులు దేవస్థానానికి 50 లక్షల రూపాయలు చెల్లించారని, త్వరలోనే ప్రభుత్వం నుంచి కూడా నిధులు విడుదలవుతాయని, అతి త్వరలోనే ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామని వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ ప్రముఖుల ఎంఎస్ఆర్, సిహెచ్ఆర్, పేరుచెర్ల జగపతిరాజు, సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, మహంకాళి రాంబాబు, వందనపు వెంకటేశ్వరరావు, వాసా రామకృష్ణ, దోపగుంట్ల బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశ. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ సీతారామస్వామి దేవస్థానం సంబంధించి శ్రీ స్వామివారి దేవస్థానం అతి పురాతనమైనది. మరి ముఖ్యంగా శ్రీ భద్రాచలం రాములవారి దేవస్థానం దర్శించుకుని భక్తులందరూ కూడా ముందస్తుగా ఈ యొక్క జంగారెడ్డిగూడెంలో ఉన్న సీతారామస్వామిని దర్శించుకుని ఆనవాయితీగా అక్కడ భద్రాచలం స్వామివారిని దర్శించుకోవడం అలవాటుగా ఉండేది. ఇటువంటి ఆలయం అతి పురాతనమైనది. శిథిలావస్థలో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ యొక్క పునర్నిర్మాణం చేయాలని తలపెట్టి సుమారు 1,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం కాగలదని ఈ యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు అంచనా ఇచ్చిన వ్యయంతో ఈ యొక్క నిర్మాణాన్ని గవర్నమెంట్ CGF నిధుల నుండి నిర్మాణం చేయాలని తలపెట్టినారు. ఈ యొక్క అంచనా వ్యయంలో 1,50,00,000లో 50 లక్షల రూపాయలు గ్రామస్తులు కాంట్రిబ్యూషన్ కట్టవలసి ఉంది. ఈ యొక్క కాంట్రిబ్యూషన్కి ఈ యొక్క భక్తులందరూ కూడా ముందుకు వచ్చి, గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి 50 మంది ముందస్తుగా మేమందరం కూడా తలకు 1,00,000 రూపాయలు విరాళంగా ప్రకటించి ఈరోజు ఆ 50 లక్షల రూపాయలు కూడా దేవస్థానం అకౌంట్లో జమ చేసినారు. ఈ యొక్క నిర్మాణానికి మేము కూడా త్వరితగతిన శాంక్షన్ తీసుకుని అతి తొందరలోనే సుమారు ఒక 2 నెలల్లో ఈ యొక్క నిర్మాణం చేయగలమని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇట్లు కార్యనిర్వాహకారి కలగర శ్రీనివాస్. విద్యార్థుల మధ్య కులమత భేదాలను తొలగించే విధంగా తమ పాఠశాలలో సమైక్య సంబరాలు జరిపామని అక్కంపేట ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జలగన్ రాంబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో సోమవారం సమైక్య సంబరాల పేరుతో క్రిస్మస్, సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరిపారు. క్రిస్మస్ తాత వేషధారణ, హరిదాసు వేషధారణలో విద్యార్థులు సందడి చేశారు. భోగి మంటలతో ప్రారంభమైన ఈ వేడుక పొంగలి వండడం, భోగి పండ్లు పోయడం, క్రిస్మస్ కేక్ కట్ చేయడం వంటి కార్యక్రమాలతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తమ పాఠశాలలో జరిగిన సమైక్య సంబరాల్లో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. విద్యార్థుల మధ్య ఎటువంటి భేదం లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ సంబరాలు జరిపినట్లు వెల్లడించారు. అనంతరం గ్రామానికి చెందిన CRPF జవాను పింగుల సురేష్ సహకారంతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై రాంబాబు, LBA ఆచారి, రామలక్ష్మి, ఈశ్వరి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. రమణుల
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. ముక్కోటి ఏకాదశికి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబయ్యింది. ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. ముందుగా స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్యూ లైన్లను పరిశీలించారు. దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు కావలసిన సౌకర్యాలు, అదేవిధంగా 100, 200, 500 టిక్కెట్లపై దర్శనాల సౌకర్యాలు, వీఐపీలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు, గోవింద స్వాములకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు.
గత సంవత్సరం 35,000 మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించారని, ఇప్పుడు అంతకన్నా పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారని, వాటికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దిశానిర్దేశం చేశారు. ఉదయం 4 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇస్తారని, ఈ క్రమంలో భక్తులు ఒకేసారి రాకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఏ చిన్న పొరపాటుకి తావు లేకుండా భక్తులందరూ ఆధ్యాత్మిక ధోరణిలో స్వామివారిని దర్శించే విధంగా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. అక్కడికి ఏమైనా ఇష్యూ పోస్ట్ చేసినప్పుడు బికాస్ పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చాలా మంది మీకు వస్తారు కాబట్టి ఎక్కడికి వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ ఇష్యూస్ చూసి దానికి ఇమీడియట్ రెస్పాన్స్ ఏం చేయాలండి అందులో చూడండి. ఫస్ట్ వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ క్యూ లైన్ మేనేజ్మెంట్ అంతా మన ఎస్పీ గారు చెప్పారు. ఇప్పుడు వాటర్ అండ్ వాటర్ మీరు సర్వే చేసిన వాటర్ జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ నాయకులు పెనుమర్తి రామకుమార్ నివాసం వద్ద ఏపీ అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు సందడి చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు ముందుగా రామ్కుమార్ నివాసం వద్దకు చేరుకున్నారు. వారికి రామ్కుమార్, సీతా దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొద్దిసేపు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముచ్చరించారు. తదనంతరం కేక్ను కట్ చేసి ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, నంబూరి రామచంద్రరాజు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, రావూరి కృష్ణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, షేక్ ముస్తాఫా, మద్దిపటి నాగేశ్వరరావు, కోనేటి చంటి, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు జరగబోయే సిఐటియు అఖిల భారత మహాసభను జయప్రదం చేయాలని మండల కన్వీనర్ పి సూర్యారావు కోరారు. సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలపై మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామన్నారు. అదేవిధంగా చివరి రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి బాలరాజు, ఎన్ వెంకటేశ్వరరావు, స్టాలిన్, ఆనందరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 4 వరకు సిఐటియు అఖిల భారత మహాసభలు మన విశాఖపట్నం నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా కార్మికుల యొక్క, ఉద్యోగుల యొక్క సమస్యల్ని ఈ మహాసభల్లో చర్చించి కార్యాచరణ రూపొందిస్తారు. మరి ఆ కార్యాచరణ రూపొందించి దానికోసం ఈ రోజున కార్మికుల యొక్క సమస్యలు అనేకం ఏదైతే ఉన్నాయో, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనే దాని మీద ఈరోజు అందులో నిర్ణయం చేసి పెద్ద కార్యక్రమాన్ని నిర్ణయించబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయడం కోసం రేపు 4వ తారీఖున జరిగే బహిరంగ సభలో వేలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని ఈ ఆటో ప్రచార కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రారంభిస్తూ ఉన్నాం. అందరూ కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సిఐటియు ఈ మహాసభలు జయప్రద చేయాలని కోరుతా ఉన్నాం. సాంప్రదాయ నృత్యాన్ని కాపాడుకునేందుకు నాట్యాచారి రూపాదేవి చేస్తున్న కృషి అభినందనీయమని
పలువురు ప్రముఖులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అభినయ కూచిపూడి నాట్య అకాడమీ 33వ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా విద్యార్థుల నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొని గత 33 సంవత్సరాలుగా కూచిపూడి నృత్యాన్ని కాపాడేందుకు రూపాదేవి చేస్తున్న కృషిని కొనియాడారు. సాంప్రదాయ నృత్యాన్ని కాపాడేందుకు భవిష్యత్తులో కూడా ఈమె ఇదే విధంగా కృషి చేయాలన్నారు. ఇందుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ, పట్టణ ప్రముఖులు సిహెచ్ఆర్, సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, బవిరిశెట్టి మురళీకృష్ణ, గౌతు సత్యేంద్ర, చింతల నాని, పెనుమర్తి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి వేడుకకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబవుతోంది. ఈ నెల 30వ తేదీన ముక్కోటిని పురస్కరించుకుని ఆలయాన్ని విశేషంగా అలంకరిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక పూజలు జరిపేందుకు సంసిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమారాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల 1 నిమిషం నుంచి స్వామివారి భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భగవద్బంధువులారా, మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రేపటి రోజు అనగా 30వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటల 1 నిమిషం నుంచి మన పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పరమ పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు అందరికీ కూడా దాతల సహకారంతో విశేష ప్రత్యేక ప్రసాద వితరణ, అదేవిధంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాక మన ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే గిరి ప్రదక్షిణ కార్యక్రమం, ఈసారి ఈ ముక్కోటి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా చేసే అవకాశం భక్తులకు కల్పించడమైంది. కాబట్టి పరమ పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారంగా దర్శనం చేసుకుని భక్తులు కలవు వెంకటనాయక అన్నట్టుగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. జై శ్రీమన్నారాయణ. దుబాయ్లో జరిగిన యూత్ స్విమ్మింగ్ పోటీల్లో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన స్విమ్మర్ బుడిగిన రవి వీర వెంకట భవానీ కార్తీక్ పథకాలు సాధించి మన దేశ కీర్తి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేశారని అబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన ఒక కార్యక్రమంలో కార్తీక్ను ఎమ్మెల్యే రోషన్తో కలిసి చైర్మన్ గన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ కార్తీక్ అనితర సాధ్యమైన విజయాలు సాధించారన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో విజయం సాధించాలన్నారు. ఎమ్మెల్యే రోషన్ మాట్లాడుతూ కార్తీక్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ తండ్రి, ప్రముఖ న్యాయవాది బుడిగిన నాగేంద్ర కుమార్, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆణిముత్యం. నాకు ఆ యువకుడు చెప్పిన తక్కువ సమాచారం, స్విమ్మింగ్లో రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయిలో 6 మెడల్స్ వచ్చాయని, అతి చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈవేళ మన జంగారెడ్డిగూడెం మన కుటుంబ సభ్యుడు అంతటి విజయంలో ఉంటే మనందరికీ కూడా సంతోషం అని చెప్పి మీరందరూ చప్పట్ల ద్వారా ఆ యువకుడిని అందరూ కూడా అభినందించాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ సమావేశం సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సభ్యులు చర్చించారు.
అనంతరం దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పథకాలు సాధించిన బుడిగిన కార్తీక్ను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా విద్యార్థిని యు శ్వేతకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ మధుకుమార్, కోశాధికారి మాధవరావు, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర రెడ్డి, రీజియన్ చైర్మన్ దల్లి ఆంజనేయ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కొరియర్ రమేష్, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, సభ్యులు అయ్యన్న, వెంకన్నబాబు, ఆశీర్వాదం, పల్లి వెంకటరెడ్డి, ధనరాజు, కన్నా లక్ష్మణరావు, దేరెట్ల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా జంగారెడ్డిగూడెం PACS శత వసంతి వేడుక. ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్తో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్కు JRG కమ్యూనికేషన్ నెట్వర్క్ సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రిక అందించిన MD పాలపర్తి శ్రీనివాస్. సంబరాల నిర్వహణపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. ఇనుమూరు గ్రామ భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్. ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన పోలవరం DSP వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.